విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్స్ వెంటనే అందించాలని తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెలంగాణ జిఎస్ ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ రోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యార్థులు తమ విద్యాభ్యాసం కొనసాగించేందుకు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేయకుండా వెంటనే అందజేయాలని కోరారు. అలాగే ఢిల్లీలో విద్యార్థులు, మహిళలు, సోదర సోదరీమణులకు సంబంధించిన సమస్యలపై జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతి ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని తెలంగాణ జిఎస్ ఆనంద్ పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం వాళ్ళు కొంచెం ముందుకెళ్లే ప్రయాసంలో ప్రభుత్వం ముందుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు ఎన్నో కాలేజీలు ఉన్నాయి, కరీంనగర్లో ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఒక్క కాలేజీ మొన్న జరిగిన దాడి, అయితే ఢిల్లీలో జరిగిన విద్యార్థుల దాడికి విద్యార్థుల మీద చాలామంది దాడి చేసినప్పటికీ మీరు తీవ్రంగా ప్రతి కాలేజీ ఎవ్వరు కూడా ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు? ప్రతి కాలేజీ వాళ్ళు ఎందుకు రాలేదు బయటకు? కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలో స్టూడెంట్స్ ఫీజులు కావాలి, కాలేజీలో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ల ఫీజులు కావాలి, వాళ్ళ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు విద్యార్థులు ఎవరు బయటకు రాక వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ఒక్క స్కూల్ యాజమాన్యం కూడా బయటకు రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? స్కూల్ యాజమాన్యం ఎందుకు బయటకు రాలేదు? మరి వాళ్ళ స్కాలర్షిప్ తీసుకుంటారు, వాళ్ళ పైసలు తీసుకుంటారు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తారు. మీ కాలేజీలు బ్రహ్మాండంగా నడుస్తాయి. కానీ కాలేజీలలో ఉన్న విద్యార్థులకు ఎవరైనా దెబ్బలు తగిలితే ఎవరు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? కనుక ప్రభుత్వం ఇలా ఉంటే మరి ప్రభుత్వం చాలా బాధగా ఉంది. ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థులను ఆదుకునే విధంగా మరి చాలా చక్కగా చూసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ పోటీ చేశారు. ఆయన కూడా దీంట్లో స్పందించలేదు. పిల్లలకి ఇంత ఢిల్లీలో కొట్లాడితే ఏమి స్పందించలేదు. దాని గురించి మీరేమంటారు? ఒక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు స్కూల్లో స్పందించడే కాదు, ప్రతి కాలేజీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు ప్రతి కాలేజీ ఉంది. ట్రినిటీ ఉంది, సైంటిఫిక్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఇంకా తేజ ఉంది, ఇంకా చాలా కాలేజీలు ఎవ్వరు స్పందించలేదు. ఒక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పందించడే కాదు, వాళ్ళ కాలేజీలో కూడా విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించే విధంగా రేపో ఎల్లుండో బయటకు వస్తారు. ఎందుకంటే కాలేజీలో యాజమాన్యం ఏం చేయాలంటే ఒక విద్యార్థికి తనకు దెబ్బ తాకితే ఏ విధంగా తన కొడుకును ఏ విధంగా అయితే హాస్పిటల్ తీసుకుపోతారో మీరు కూడా అదే ఢిల్లీలో జరిగిన ఆ దాడికి తీవ్రంగా ఖండించి విద్యార్థులకు మీరు మద్దతు ఇవ్వాలి. ప్రతి కాలేజీ యాజమాన్యం మద్దతు ఇవ్వకపోతే ఆ కాలేజీ మీద ఖచ్చితంగా మరి దాడులు తప్పవు. ఎందుకంటే విద్యార్థులు మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేస్తారు. కనుక ఏ కాలేజీ యాజమాన్యం కానీ విద్యార్థులకు ఏదైనా సమస్య కానీ, విద్యార్థులకు స్కాలర్షిప్లో కానీ, విద్యార్థులకు ప్రతి సమస్యలు కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ కాలేజీ యాజమాన్యాన్ని మరి తప్పకుండా వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల పక్షాన. ఎందుకంటే ఇందులో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని కుల సంఘాలు ఉన్నాయి. ఈ కుల సంఘాలతోటి మరి విద్యార్థి సంఘాలు చాలా ఏకమై మూకుమ్మడిగా మరి ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తారు. అది తప్పలేదు. పోలీసు వ్యవస్థ తన చాకచక్యంగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కడ దాడి జరగకుండా కాపాడతారు. కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కాలేజీ యాజమాన్యాలు తప్పకుండా ముందుకు రావాలి. ఆ కాలేజీ యాజమాన్యం ఎప్పుడైతే ముందుకు వస్తారో విద్యార్థులు బాగుపడతాయి. దేశ రక్షణ కోసం పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ విద్యార్థులను కాపాడుకునేందుకు మరి స్కూల్ యాజమాన్యం ముందుండాలి. తప్పకుండా స్కూల్ యాజమాన్యం ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఎవరి కాలేజ్ అయినా పర్లేదు, తప్పకుండా విద్యార్థులకు మాది ఢిల్లీలో జరిగిన దానికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగారో మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ విధంగా సంఘీభావం తెలుపుకోరు. తప్పేముంది? ఇంతగానో డబ్బు ఏం చేసుకుంటారు? జీవితం నీటి బుడగ లాంటిది, ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సామాజిక సేవ కార్యక్రమం చేయాలి, ప్రేమతో ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అన్ని కుల సంఘాలు కలిసి ఉండాలి. అన్ని కుల సంఘాలు ఉన్నప్పుడే కదా నీ కాలేజీలకు విద్యార్థులు వచ్చేది. ప్రతి ఒక్క విద్యార్థి కులం పేరు చెప్పి వస్తుండా, ప్రతి ఒక్కరు నీ స్కూల్లో చదవడానికి వస్తుండు. యాజమాన్యాలు ఆ విధంగా చూసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయినాయి. ఇప్పటి వరకు పిల్లగాళ్ళకి స్కాలర్షిప్ రాలేదు. ఒకటి ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందిలా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు జాబ్లు దొరుకుతలేవు. ఆ సర్టిఫికేట్ కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్స్ ఇస్తలేదు, ఒరిజినల్ సర్టిఫికేట్. ఇప్పటి వరకు కాలేజ్లోనే వాళ్ళ సర్టిఫికేట్స్ ఉన్నాయి. నేను కాలేజ్ యాజమాన్యానికి ఒకసారి చెప్తున్నా, నీ పైసలు దగ్గరకు రావు, నీ ఆస్తు దగ్గరకు రాదు, నీ అంతస్తు దగ్గరకు రాదు, నీ దగ్గర ఉన్న కోట్ల పైసలు కూడా నీ దగ్గర ఉండయి ఒకటేసారి. ఎందుకంటే
సునామీ లాగా కొట్టుకపోతారు యాజమాన్యాలు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీరు దేవునిలాగా, యాజమాన్యం అంటే ఒక దేవునిలాగా కొలుతారు స్టూడెంట్. మీరు కూడా అలాంటి కార్యక్రమాలు, అలాంటి పాపాలు చేయకండి. ఎవరైతే విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉంటారో, వానికి స్కిల్ ఉంటుందో, స్కిల్ ఉన్న వాళ్ళకు సర్టిఫికెట్ తప్పకుండా ఇవ్వండి. డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు ఈరోజు వస్తే లేకపోతాయి, ఉద్దర పెట్టుకొని రాసి ఇచ్చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ స్కిల్ నష్టమవుతుంది, వాళ్ళు ఇన్ని రోజులు చదువు చేసినంత గంగల పాలైనట్టు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలకి వెళ్ళి అయితే ఎవరిని సర్టిఫికేట్ ఇస్తలేరు, పోయి అడిగితే కూడా నేను ఒక్కడే చెప్తున్నా, కాలేజీ యాజమాన్యాలకు తప్పకుండా ఎవరైతే ఈ 3 సంవత్సరాల్లో చాలామంది మా విద్యార్థి సంఘాలకు, కుల సంఘాలకు అన్ని దృష్టికి వచ్చినాయి కాబట్టి చెప్తున్నా, యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో సర్టిఫికెట్లు ఎవరన్నా ఆపితే మీరందరూ మా దగ్గరికి రండి, మేము సర్టిఫికెట్లు తప్పకుండా ఇస్తాం. పైసల విషయంలో అంటే ఎంతో కొద్దిగా గొప్ప కట్టి 10,000 ఉండకాడ 2,000 కడతారు, 3,000 కడతారు, 5,000 కడతారు, ఏదో కట్టిన వాళ్ళకు తప్పకుండా సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ బతుకు తెరువు, వాళ్ళకు జాబులు, ఉద్యోగాలు వస్తాయి. లేకపోతే ఆ విద్యార్థి మీద మీరు మట్టి కొట్టినట్టు. స్కూల్ యాజమాన్యాలకు అందరికీ ఒకేసారి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే తప్పకుండా వచ్చిన వారికి సాయం చేయండి, స్కూల్ సర్టిఫికెట్లు ఇవ్వండి. స్కాలర్షిప్లో ఏదైనా ఇబ్బంది అయితే అది కూడా మీరు మాట్లాడుకోండి. కొద్దిగా గొప్ప ఫీజు కట్టుకొని వాళ్ళకు, విద్యార్థుల వాళ్ళ భవిష్యత్తు కోసం యాజమాన్యాలు మీరు పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.